హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా స్పెషల్ డే అండి. అందుకని మార్నింగ్ 6 o'clock లేసి ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఫ్రెష్ అప్ అయినా ఇవాళ సంవత్సరానికి 11 days గణపతి బప్ప మన ఇంటికి అయితే వస్తాడండి. అయితే దాని వెనుక హిస్టరీ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం పదండి. అయితే మీకు హిస్టరీ ఎంతవరకు తెలుసో నాకైతే ఒకసారి కామెంట్లో ఏంటో చెప్పండి. నాకు తెలిసిన స్టోరీ నేనైతే మీకు చెప్తాను. అయితే ఒకరోజు పార్వతీదేవి నిర్జల స్నానం చేస్తూ ఉండగా పసుపు ముద్దతో ఒక ప్రతిమ అయితే తయారు చేస్తుంది. ఆ ప్రతిమలో జీవం పోసిన తర్వాత తన కొడుకుగా భావిస్తుంది. తన ఆదేశం ఇస్తుంది, నా అనుమతి లేకుండా నా ద్వారం లోపల ఎవ్వరిని కూడా రానివ్వకని. అంతలోని శివుడైతే వస్తాడు పార్వతీదేవిని కలవడానికి. ఇక మాత ఆదేశంనుసారం గణపతి బప్పనైతే రానివ్వడు. ఇక శివుడైతే చాలా కోపానికి వచ్చి క్రోధానికి వచ్చి ఇద్దరి మధ్యలో యుద్ధం అయితే మొదలవుతుంది. ఆ యుద్ధంలో త్రిశూలంతో గణపతి పైన తలపైన వేస్తాడు. తల ముండం రెండు కూడా వేరవుతాయి. అలా వేరవడం చూడగానే మాత పార్వతి చాలా ఆక్రోషంగా ఉంటుంది. అంతలో శివుడు ఆలోచించి ఒక ఏనుగు తలనైతే తెచ్చి పెడతారు. అందుకే అంటారండి గణేష్ చతుర్థి అంటే గణపతి బప్ప మన ఇంటికి వచ్చే రోజు. ఎందుకంటే గణపతి బప్ప పైన ఏ రోజైతే త్రిశూలము శివుడు వేస్తాడో ఆ రోజైతే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి తిథి నాడు పునర్జన్మ లాభిస్తుంది. ఆ రోజు గణపతి బప్ప పునర్జన్మిస్తాడు కాబట్టి పండుగని చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఎంత చెప్తున్నాను కదా, మరి మేము ఎట్టు వెళ్తున్నాము మీకు కూడా తెలియాలి కదా. అదేనండి ఇవాళ గణపతి అని మేము కూడా గణపతి తెద్దామని మా బావ దగ్గరికి వెళ్ళాము. మా బావది సొంత గొడవ నుండి మేము ఇయర్లీ మేము ఆడనే తెచ్చుకుంటాము అని చేయిస్తాము కూడా ఆడని. కాబట్టి ఇవాళ మా గణపతి ఎలా ఉందో చూద్దాం పదండి. అయితే ఇదేనండి మా ఇంట్లో ఇవాళ పెట్టేసుకున్న గణపతి బప్ప. ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చెప్పండి. అయితే మేము ఇచ్చుకున్న కలర్ అయితే పింక్ అండి. అయితే షెల్ల కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్. ఒకసారి కలర్ ఎలా ఉందో ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్లతో చెప్పండి. ఇదైతే మా బావది గొడవనండి, తన సొంతంగా తనే చేసుకుంటాడు. ఫైనల్ అయితే మేమైతే గణపతి బప్పకు పూజ చేసి తర్వాత మేమైతే మొక్కి చేసి ఇంటికైతే తీసుకొద్దామైతే. గణపతి బప్ప మంగళమూర్తి మళ్ళీ ఇలాంటి వీడియోల కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందుకని మీరు నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.